Hi everyone, I am Nani Yadav, Mathematics faculty. Today I will discuss about the topic factors. ఫ్యాక్టర్స్ తెలుగులో కారకాలు అంటారు. మరి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక సంఖ్యను నిశేషంగా భాగించబడే సంఖ్యలన్నిటిని కలిపి ఆ సంఖ్య యొక్క కారకాలు అంటారు. ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే మీనింగు, ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకోండి. 8 యొక్క కారకాలు చూసినట్టయితే 1, 2, 4, 8. అంటే 8కి ఎన్ని కారకాలు ఉన్నాయి? 4 కారకాలు ఉన్నాయి. ఏ విధంగా చెప్పాము మనము? 4 కారకాలను ఎందుకు చెప్పాము అసలు అంటే 8ని ఈ సంఖ్యల్లో ఏదైనా నిశేషంగా భాగించబడుతుంది. అంటే కారకాలు అంటే ఒక సంఖ్యను ఏ సంఖ్యలచే నిశేషంగా భాగించబడుతున్నాయో ఆ సంఖ్యలన్నిటినీ ఆ సంఖ్య యొక్క కారకాలు అంటారు. అంటే 8కి కారకాలు 4. దీనిని ఏమంటారంటే కారణాంకాలని కూడా అంటారు మనం మామూలుగా. మరి ఇప్పుడు 24 కారకాలు ఎన్ని ఉంటాయి మాస్టరు అంటే 1, 2, 3, 4, 6, 8, 12, 24. ఈ విధంగా 24 కారకాలు. అంటే ఇప్పుడు ఈ 24 కారకాలు చూడండి, ఇవన్నీ కూడా ఏంటి మాస్టరు? 24ని నిశేషంగా భాగించబడతాయి. కాబట్టికి ఇవన్నీ 24 కారకాలు అవుతాయి. ఎన్ని ఉన్నాయి మాస్టర్? 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 కారకాలు ఉన్నాయి. 24కు ఎన్ని కారణాంకాలు ఉంటాయి మాస్టర్ అని అడిగితే 8 కారకాలు ఉంటాయి. మరి ఇక్కడ కారకాలలో చూసినట్టయితే ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ఒక 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశంస్ ఉన్నాయి. 1 తప్ప మిగిలిన ఏ సహజ సంఖ్యకైనా 2 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ కారకాలు ఉంటాయి. 1 తప్ప మిగిలిన ఏ సహజ సంఖ్యకైనా 2 లేదా అంతకంటే ఎక్కువ కారకాలు ఉంటాయి. నెంబర్ 1, 2 కారకాలు ఉంటే దానిని ప్రధాన సంఖ్యలు అంటారు. 3 లేదా అంతకంటే ఎక్కువ కారకాలు ఉంటే ఆ సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. మనం ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం. ఓకే, క్లియర్? మరి ఒక సంఖ్యకు అతి చిన్న కారకము 1, అతిపెద్ద కారకము అదే సంఖ్య. అంటే 1కి కారకాలు ఉన్నాయి నాన్న. మరి 1 తప్ప మిగిలిన ఏ సంఖ్యకైనా అతి చిన్న కారకమేమో 1 అవుతుంది, అతిపెద్ద కారకమేమో అదే సంఖ్య అవుతుంది. ఓకే మాస్టర్, క్లియర్? ఏ సంఖ్యకైనా ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కారకాలను లెక్కించడం. మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ కారకాల గురించి మనకు బాగా అడుగుతాడు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం. అది స్టేట్ సిలబస్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఏ జాబ్కైనా రాసినా కూడా మనకు ఈ ఫ్యాక్టర్స్ నుంచి 1 or 2 బిట్స్ అడుగుతుండు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఒక 7 కాన్సెప్ట్లు చెప్తాను. 7 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే, మొత్తం 7 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే నీకు కారకాల నుంచి వచ్చే బిట్ 1 కూడా మిస్ కాదు. అది 100%. ఆ 7 కాన్సెప్ట్స్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇంకోటి మాస్టర్ నేను చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు కాదు ఎప్పుడైనా ప్రతి వీడియోలో కూడా చెప్తాను, మ్యాథమెటిక్స్ స్టూడెంట్, నేను ఐఐటి స్టూడెంట్ని, నేను వేరే స్టూడెంట్స్ అని చెప్పుకుంటారు. అంటే నేను డిగ్రీ BA గ్రూప్ అని అంటారు. డిగ్రీ BA గ్రూప్ కావచ్చు, MSc మ్యాథ్స్ కావచ్చు, MSc బాటనీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు. నీది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాడికి వస్తే అందరూ సమానులే. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదైనా మనకు క్షుణ్ణంగా కాన్సెప్ట్ నేర్చుకోండి. ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళండి. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే ప్రాబ్లం ఏ విధంగానైనా మనం సాల్వ్ చేయగలుగుతామో ఎగ్జామినేషన్ పాయింట్లో.
ఇంకోటి షార్ట్ కట్స్ అంటారు. షార్ట్ కట్స్ అనేటివి మనకు ఉంటాయి అని ఎవరు అనుకోవద్దు. నీకు నువ్వు షార్ట్ కట్ తయారు చేసుకోవాలి. ఎప్పుడు తయారు చేసుకుంటావు? నువ్వు పర్ఫెక్ట్గా ప్రాబ్లాన్ని క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు నువ్వు చేసుకుంటే అప్పుడు నీకు పర్ఫెక్ట్గా షార్ట్ కట్ వస్తుంది. అంటే కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా తెలవాలి. కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా తెలిస్తే నీకు సింపుల్గా షార్ట్ కట్ చేసుకోగలుగుతావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మాస్టర్, మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత నీకు నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో షార్ట్ కట్ మెథడ్గా తయారు చేసుకుంటావు. కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ పరంగా అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, అఫ్కోర్స్ ఇతర సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఇతర సబ్జెక్ట్స్కు ఇతరకు సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ మ్యాథమెటికల్ ప్రకారంగా వస్తే నేను మాత్రం చెప్పేది ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఓకే మాస్టర్, క్లియర్? ఓకే, ఇప్పుడైతే 1 సెకండ్ ఇవి ఒక వీడియోలో చూడండి నాన్న. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? ఫ్యాక్టర్స్ అని చెప్తున్నాను. ఫ్యాక్టర్స్లో 7 కాన్సెప్ట్స్ చెప్తాను. ఆ 7 నేర్చుకుంటే నువ్వు స్టేట్ కానీ సెంట్రల్లో కానీ ఫ్యాక్టర్స్ నుంచి వచ్చే బిట్టు మిస్ కావు. కాబట్టి ఒక్కసారి చూడనా. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఏంటిదంటే మొత్తం కారకాల సంఖ్య. మొత్తం కారకాల సంఖ్య ఇంగ్లీష్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కారకాల సంఖ్యను ఎలా డిఫైన్ చేస్తాము? కారకాల సంఖ్యను ఎలా డిఫైన్ చేస్తాము మాస్టరు అని అడిగితే, ఏదైనా ఒక సంయుక్త సంఖ్య n అనుకుందాము. ఏదైనా ఒక సంయుక్త సంఖ్యను n అనుకుందాము. ఆ సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాలుగా a, b, c, సో ఆన్ సో ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకుందాము. అంటే a ఇంటూ b ఇంటూ c ఇంటూ సో ఆన్ సో ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకున్నాను. వాటి యొక్క ఘాతాలను PQRలుగా గుర్తించండి. వాటి యొక్క ఘాతాలను PQRలుగా గుర్తించండి. వాటి యొక్క ఘాతాలను PQRలుగా రాసుకుంటాము. a, b, c ఏంటి మాస్టరు? ప్రధాన కారణాంకాలు. ఈ ప్రధాన కారణాంకాల పైన ఘాతము ఎంత మాస్టరు? PQR అనుకుందామి. ఇప్పుడు కారణాంకాల సంఖ్య నెంబర్ 1, మొత్తం కారకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు కారకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు p+1. అంటే ఏ ఘాతం మీద ఏదైతే ఉందో దాని ఘాతము +1 కూడండి ఇంటూ q+1 ఇంటూ r+1. ఇది ఫస్ట్ కాన్సెప్ట్లో. నెంబర్ 1 కాన్సెప్ట్ ఏంటన్నా, మనము ఒక సంఖ్య యొక్క కారకాల మొత్తము సంఖ్యను తెలియజేస్తుంది. అంటే కారకాల సంఖ్యను ఏ విధంగా కనుగొన్నాం మనము? p+1 ఇంటూ q+1 ఇంటూ r+1గా రాసుకోవచ్చు. సో ఆన్ సో ఇంకొకటి ఉంటే నెంబరు ఇంకొక s+1గా రాసుకోవచ్చు. కాబట్టి మనము ఈ విధంగా సెకండ్. మరి ఇక్కడ నోట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే నోట్ ఏంటంటే, ABCలు ఏమనుకున్నాం మనము? ప్రధాన కారణాంకాలు అనుకున్నాము. కాబట్టి ఏ ఒక సరిప్రధాన కారకము మరియు B అండ్ మరియు Cలు బేసి ప్రధాన కారకాలు అయితే అంటే ఏ అనేదేమో సరి ప్రధాన కారణాంకము, బీసీలు అనేటివేమో బేసి ప్రధాన కారకాలు అయితే, సెకండ్ది పాయింట్ సరి ప్రధాన కారకాల సంఖ్యను అంటే సరి ప్రధాన కారకాల సంఖ్యని ఎలా డిఫైన్ చేస్తాం మాస్టరు అని అడిగితే, అంటే ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాం మనము అంటే, మనము చూడండి నాన్న, మనకి ఇక్కడ ఏముంది? సరి ప్రధాన సంఖ్య ఏముంది? ఏ ఉంది కదా, ఏ పైన ఘాతం ఏముంది? p ఉంది అనుకున్నాం. మనం ఇంతకుముందు p+1 రాసినాం. ఇప్పుడు pనే రాసుకోండి. p ఇంటూ
క్యూ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1గా రాసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది అన్నట్టు. ఇది సరి ప్రధాన కారకాల సంఖ్య. నెక్స్ట్ మరి బేసి ప్రధాన మూడో పాయింట్, థర్డ్ పాయింట్, బేసి ప్రధాన కారకాల సంఖ్య. బేసి ప్రధాన కారకాల సంఖ్య. మరి బేసి ప్రధాన కారకాల సంఖ్యలో ఏంటిది మాస్టరు అని అడిగితే మరి ఏ అనేది ఏంటిది? సరి ప్రధాన కారణాంకం కాబట్టి ఏని ఎలిమినేట్ చేయాలి, ఏని తీసివేయంగా మిగిలినది ఏంటిది మాస్టర్? మనకు బీసీలు. బీసీలు ఏంటి? బేసి ప్రధాన కారకాలు కావున క్యూ ప్లస్ 1, బి పైన ఏముంది? ఘాతము క్యూ ఉంది. నెక్స్ట్ ఇంటూ ఆర్ ప్లస్ 1. ఈ విధంగా అంటే సరి ప్రధాన కారకాల సంఖ్య అడిగితేనేమో పి ఇంటూ క్యూ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1. బేసి ప్రధాన కారకాల సంఖ్య అడిగితేనేమో క్యూ ప్లస్ 1 ఇంటూ ఆర్ ప్లస్ 1. ఈ విధంగా కారకాల సంఖ్యను కనుగొనుట ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు మీకు ఇట్లా నేను చెప్పాను, ఇట్లా చెప్తే మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు చాలా సింపుల్గా క్షుణ్ణంగా అర్థం అవడం జరుగుతుంది. ఓకే, క్లియర్? ఓకే, ఎగ్జాంపుల్ 24 యొక్క చిన్న సంఖ్యను తీసుకుంటున్నా. 24 యొక్క నెంబర్ 1 క్వశ్చన్ ఏంటంటే మొత్తము కారకాల సంఖ్య, మొత్తము కారకాల సంఖ్య. నెంబర్ 2 సరి కారకాల సంఖ్య. నెంబర్ 3 బేసి కారకాల సంఖ్య. బేసి కారకాల సంఖ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 యొక్క సరికారకాల సంఖ్య అన్నాడు. 24కు సింపుల్గా మనం ఏం రాసుకుంటామంటే 1, 2, 3, 4, 4, 6, 8, 12, 24 అని రాస్తాం. అది చిన్న నెంబరు. కానీ మనకు ఒక పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు కూడా ఎలా చేసుకోవాలి మాస్టర్ అంటే ఫస్ట్ రఫ్గా చిన్నగా 24 తీసుకోండి, ఇలా రాసుకోండి. తీసుకునే సంఖ్యలు ఇవి మాత్రం ఏమై ఉండాలి? ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. ప్రధాన సంఖ్యలు 24 దేంతో పోతుంది? 2తో పోతుంది. చూడండి, 2 12 24, 2 6 24, 2 3 50 అండి. ఇవ్వబోదు. ఏంటి మిగిలింది? ప్రధాన సంఖ్య వచ్చేంత వరకు రాసుకున్నాం. ఇప్పుడు దీనిని ఏ విధంగా రాసుకుంటానో చూడండి మాస్టర్ ఒకసారి. మనకు ఎన్ని 2లు ఉన్నాయి? 1 భూములు 2 ఎన్ని ఉన్నాయి? ఇంటూ 3. మరి ఇప్పుడు ఘాతం చూసినట్టయితే మనకు 2లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి కాబట్టి 2 క్యూబు. నెక్స్ట్ 3లు ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నది కాబట్టి 1 3 రాసుకున్నాము. ఇప్పుడు మనకు ఇది ఏంటిది? 24ను నేను ఈ విధంగా రాసుకున్నా. ఇవరిదాకా చెప్పాను నేను సంయుక్త సంఖ్య అని చెప్పాను, గుర్తుందా మనకు? ఏమని చెప్పాను? n ఈజ్ ఈక్వల్, ఇది n అన్నట్టు, ఏబిసి అన్నట్టు, ఇది ఏ ఇది బి అన్నట్టు. నెక్స్ట్ ఇది ఏంది? PQ అన్నట్టు, P ఇది Q ఇది అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఉంటే నెక్స్ట్ R అవుతుంది. ఆ విధంగా మనం తీసుకుంటాము. కాబట్టి ఇప్పుడు మనకు మొత్తము కారకాల సంఖ్య, మొత్తము కారకాల సంఖ్య అడిగాడు కాబట్టి మనం ఏ విధంగా రాసుకుంటాం మాస్టరు అని అడిగితే మొత్తము కారకాల సంఖ్య ఏమవుతుంది మాస్టర్? మనకు P+1 అంటే 3 + 1 3 + 1 ఇంటూ Q+1 1 + 1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మాస్టర్? మనకు 4 ఇంటూ ఎంత మాస్టరు? 2 ఈజ్ ఈక్వల్ ఎంత? 8. మొత్తము కారకాల సంఖ్య ఎంత? 8. ఓకే మాస్టర్, క్లియర్? నెక్స్ట్ ఇది చూడండి, సరికారకాల సంఖ్య. మరి సరికారకాల సంఖ్యను చేసినప్పుడు ఏమవుతుంది మాస్టర్? మనకు సరికారకాల సంఖ్య ఏమవుతుంది? చూడండి, సరికారకాలు అడిగినప్పుడు P, ఓన్లీ P రాసుకోవాలి. P అంటే ఎంత? 3. Q+1 అంటే 1 + 1 2 అవుతుంది. అంటే R+1 ఇక్కడ Q+1 అంటే 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 3 × 2 ఈక్వల్ టు 6. ఇది సరికారకాల సంఖ్య. నెక్స్ట్ బేసి కారకాల సంఖ్య అడిగాడు. మరి బేసి కారకాల సంఖ్య ఏ విధంగా చేస్తాం మాస్టరు అని అడిగితే బేసి కారకాల సంఖ్య ఏ విధంగా చేస్తామని మనము చూడండి ఒకసారి. బేసి కారకాలు అంటే సరి ప్రధాన సంఖ్యను వదిలేయాలి. సరి ప్రధాన సంఖ్య కారకాన్ని వదిలేస్తే మిగిలింది ఏంటిది మాస్టరు? బేసి కారణాంకం. బేస్ ఏముంది? 1 ఉంది. 1 + 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఓకే మాస్టర్, క్లియర్? మొత్తం కారకాల సంఖ్య 8, సరికారకాల సంఖ్య 6, బేస్ కారకాల సంఖ్య 2. ఓకే, క్లియర్? ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు నోట్ పాయింట్ మొత్తము కారకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు మొత్తము కారకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సరికారకాల సంఖ్య
ప్లస్ బేసి కారకాల సంఖ్యకు సమానము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన పాయింట్. మొత్తము కారకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సరికారకాల సంఖ్య ప్లస్ బేసి కారకాల సంఖ్యకు సమానం అవుతుంది. అంటే ఈ రెండింటిని సరి బేసి కూడితే మొత్తం కారకాల సంఖ్యకి ఈక్వల్ అవుతుంది. చూడండి మనకు అయిందో కాలేదో ఒకసారి. బేసి ఎంత 2, సరి ఎంత 8. సరైన బేసిని కూడితే ఎంత 2 + 6ని కూడితే ఎంత 8. 8 ఈజ్ ఈక్వల్ టు మొత్తం కారకాల సంఖ్య కూడా 8. ఈ విధంగా మనము ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎగ్జామినేషన్లో ఇస్తాడు, అది 3 పాయింట్లు. ఓకే మాస్టర్, క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు 4th, 5th, 6th చూద్దాం. ఓకే మాస్టర్, క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మొత్తము కారకాల విలువ అంటే కారకాల యొక్క మొత్తం విలువ. కారకాల యొక్క మొత్తం విలువ. ఓకే మాస్టర్, ఇప్పుడు కారకాల మొత్తం విలువ అడిగాడు. సేమ్ ఇవరిదాకా తీసుకున్నట్టు మనము సేమ్ కారకాల మొత్తం విలువ తీసుకోవాలంటే సేమ్ క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ C ఇంటూ సో అండ్ సో రాసుకుంటాము. ఘాతాలు ఏంటి మాస్టర్ మనకు PQRగా రాసుకుంటాము. ఒక సంయుక్త సంఖ్యను A ఇంటూ B ఇంటూ C సరి ప్రధాన కారణాంకాలం లబ్ధంగా రాసుకొని వాటి ఘాతాలను PQRలుగా గుర్తించుకుంటే ఇప్పుడు మనకు కారకాల మొత్తం విలువ అడిగాడు కాబట్టి నెంబర్ 1 మొత్తం కారకాల విలువ. కారకాల మొత్తము అంటే ఎంత అవుతుంది మనకంటే ఏ పాదము ఏముంది P ఉంది. ఏ ఘాతము 0 ప్లస్ ఏ ఘాతము 1 ప్లస్ ఏ ఘాతము 2 ప్లస్ సో అండ్ సో ఏ ఘాతము P వరకు రాసుకొని ఇంటూ B ఘాతము 0 ప్లస్ B ఘాతము 1 ప్లస్ సో అండ్ సో ప్లస్ P ఘాతము Q వరకు రాసుకొని నెక్స్ట్ లాస్ట్ది మళ్ళీ C ఘాతము 0 ప్లస్ C ఘాతము 1 ప్లస్ సో అండ్ సో ప్లస్ C ఘాతము R వరకు రాసుకుంటే చాలా సింపుల్గా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇది మీకు రాయడం ఐడెంటిఫై చేయలేకున్నా నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది. ఇది కారకాల మొత్తం విలువ అవుతుంది. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటిది మాస్టరు అని అడిగితే ఇందులో రెండో పాయింట్ అంటే మొత్తము ఇది 4వ పాయింట్ అనుకోండి, మీరు ఇంత ముందుకు ఇది 5వ పాయింట్ అనుకోండి. ఎందుకంటే ఇంత ముందుకు మనం 3 పాయింట్ చెప్పుకున్నాం కారకాల సంఖ్యల గురించి. ఇప్పుడు 4వ పాయింట్ ఏం చెప్పాము, కారకాల మొత్తం చెప్పాము. ఇప్పుడు సరికారకాల మొత్తము అంటే సరికారకాల మొత్తము అని అంటే మనకు ఏంటిది మాస్టర్ చాలా సింపుల్గా A⁴1 ప్లస్ A⁴2 ప్లస్ సో అండ్ సో A⁴P వరకు రాసుకోవాలి. అంటే A⁴0 తీసుకోకుండా ఓన్లీ A⁴1 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే మాస్టర్, క్లియర్. ఇంటూ B⁴0 ప్లస్ సో అండ్ సో ప్లస్ B⁴Q వరకు. నెక్స్ట్ ఇంటూ C⁴0 ప్లస్ C⁴1 ప్లస్ సో అండ్ సో C⁴R వరకు రాసుకుంటే చాలా సింపుల్గా ఐడెంటిఫై చేస్తాం. అంటే సరికారకాల మొత్తం అడిగినప్పుడేమో A⁴1 నుండి స్టార్ట్ చేయాలి, మొత్తము కారకాలు అడిగినప్పుడేమో A⁴0 నుండి స్టార్ట్ చేసుకోవాలి. దీనికి ఉన్న డిఫరెంట్. ఓకే మాస్టర్, లాస్ట్ది 6th పాయింట్ అంటే బేసి కారకాల మొత్తము. బేసి కారకాల మొత్తము అడిగాడు కాబట్టి మనము బేసి కారకాలు అంటే సరికారకాల మొత్తం తీసేస్తే ఏముంటాయి మనకు B⁴0 ప్లస్ B⁴1 ప్లస్ సో అండ్ సో ప్లస్ B⁴Q ఇంటూ C⁴0 ప్లస్ C⁴1 ప్లస్ సో అండ్ సో ప్లస్ C⁴R వరకు రాసుకుంటే చాలా సింపుల్గా ఐడెంటిఫై చేయగలుగుతాము. ఇది బేసి కారకాల మొత్తం విలువ, పైది సరికారకాల మొత్తం విలువ. నెక్స్ట్ ఇది కారకాల మొత్తము అంటే టోటల్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఇది సమ్ ఆఫ్ ద ఈవెన్ ఫ్యాక్టర్స్, సమ్ ఆఫ్ ద హార్డ్ ఫ్యాక్టర్స్. ఓకే, క్లియర్. ఇవి మొత్తము 3గా మనము ఇవి 3 ఇంతకుముందు 3 వీటి మీద ఒక ఎగ్జాంపుల్ చూసినట్టే మీకు సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఒక ఎగ్జాంపుల్. ఓకే, వీటి మీద మనము ఈ 3 మీద ఒకసారి మరి ఎగ్జాంపుల్ చూద్దాము. 100 యొక్క నెంబర్ 1 క్వశ్చన్ మొత్తం కారకాల విలువ.
మొత్తం కారకాల విలువ. మరి మొత్తం కారకాల విలువ అంటే మనకేమవుతుంది మాస్టర్? మనకు మొత్తం కారకాలు ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సరికారకాల మొత్తం, సరికారకాల మొత్తం. నెక్స్ట్ది థర్డ్ క్వశ్చన్ బేసి కారకాల మొత్తం. ఓకే మాస్టర్, బేసి కారకాల మొత్తం, సరికారకాల మొత్తం, మొత్తం కారకాల విలువ. ఓకే మాస్టర్, క్లియర్? 100. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 100 యొక్క కారణాంకాలు ఏంటో మనకు తెలియదు కాబట్టి సింపుల్గా ఇటులో రఫ్ వర్క్ రాసుకోండి. 100 తీసుకోండి, 2 50ల, 2 25ల, 5 ఎక్కువలో పోతుంది, 5 5ల. ఓకే మాస్టర్, క్లియర్? ఇది ఈ విధంగా రాసుకోవాలి. ఈ విధంగా రాసుకొని మనకు ఇక్కడ తీసుకునేవి కూడా ఏమైనా తీసుకోవాలని చెప్పాను, ప్రధాన సంఖ్యలు వచ్చేటట్టుగా తీసుకోవాలి. ఇప్పుడు 2 తీసుకోండి ఇంటూ 5 తీసుకోండి. 2 ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు ఉంది. 5 ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు ఉంది. ఈ విధంగా రాసుకున్నాం. ఎంత ఇది మొత్తము? 100. అంటే చూడండి నాన్న, ఇక్కడ మనకు ఇది ఒక n అనుకుందామి, ఇది n అవుతుంది. ఏబీసీలు ఏమనుకున్నాం మనము? ప్రధాన కారకాల లబ్ధంగా రాసుకున్నాం. అంటే ఏబీసీలు ఏమున్నాయి? ప్రధాన కారకాలు ఉన్నాయి. నెక్స్ట్ పీక్యూఆర్లు అనేటివి ఏంటుంటాయి? ఇది న్యాచురల్ నెంబర్స్. పీక్యూఆర్లు న్యాచురల్ నెంబర్స్గా ఉంటాయి, ఘాతాలుగా రాసుకుంటాము. ఇప్పుడు మనకేమడిగిండు అన్న? మనకు మొత్తం కారకాలు అడిగిండు. మొత్తం కారకాలు అడిగితే ఏ విధంగా చేయాలని చెప్పాను మనము? మొత్తం కారకాలు అంటే a పవర్ 0 అంటే 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 2 వరకు రాసుకోవాలి. ఎంత ఉంది? IS2 P ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి 2 వరకు రాసుకున్నాము. ఇంటూ నెక్స్ట్ క్యూబ్ రాసుకోండి. 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 1 ప్లస్ 5 పవర్ 2 అంతవరకు రాసుకుంటే చాలా సింపుల్గా ఆన్సర్ చేయగలుగుతాము. 2వ ఘాతము 0 అంటే ఎనీథింగ్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 0. a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అనే విషయం మనకు తెలుసు. ఓకే, ఏ నాట్ ఈక్వల్ 0 కాబట్టి a పవర్ 0 అంటే 1 ప్లస్ 2 పవర్ 1 అంటే 2 ప్లస్ 2 పవర్ 2 అంటే 4. ఓకే మాస్టర్, ఇంటూ నెక్స్ట్ 5 పవర్ 0 అంటే 1 ప్లస్ 5 ప్లస్ 25. ఈ విధంగా రాసుకుంటే మనకు చాలా సింపుల్గా ఆన్సర్ చేస్తాం. చూడండి మాస్టర్, మనకు 1 ప్లస్ 2 ఎంత? 3. 3 ప్లస్ 4 ఎంత? 7. ఇది 7 మాస్టరు. నెక్స్ట్ 5 ప్లస్ 1 6. 6 ప్లస్ 25 31. ఓకే మాస్టర్, 7 1 7, 7 మొల్ల 21. ఎంత మాస్టర్? మనకు 217. 100 యొక్క కారకాల మొత్తం విలువ ఎంత? 217. ఓకే మాస్టర్, అంటే 100ని భాగించబడే సంఖ్యల మొత్తం విలువ ఎంతకు సమానము? 217కు సమానము. అదేవిధంగా సరికారకాలు. సరికారకాలు అంటే ఏంటిది మాస్టర్? మనం ఎక్కడ నుంచి తీసుకోవాలి అంటే a పవర్ 1 కాంచి తీసుకోవాలని చెప్పాము కాబట్టి 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 2 ఎనఫ్ ఇంటూ 5 పవర్ 0 కాంచి స్టార్ట్ చేయాలి. 5 పవర్ 1 ప్లస్ 5 పవర్ 1 ప్లస్ 5 పవర్ 2. ఓకే మాస్టర్, క్లియర్? ఓకే, ఇప్పుడు చూడండి నాన్న, మనకి ఏమవుతుంది? మనకు అంటే ఏమవుతుంది? 1 2 ప్లస్ 4 ఎంత? 6 ఇంటూ నెక్స్ట్ 31. ఓకే మాస్టర్, ఇక్కడ ఇంతకుముందు చేసాం, పైన చేసాం కానీ 31. 6 1 6, 6 మళ్ళీ 18, 186. సరికారకాల మొత్తం విలువ 186. నెక్స్ట్ బేసి కారకాలు చూద్దాము. బేసి కారకాలు చూసినట్టయితే బేసి కారకాలు చూడండి అన్న, మనకు బేసి కారకాల మొత్తం విలువ ఏమవుతుంది మనకు అంటే బేసి కారకాలు వదిలేయాలి. 5 పవర్ 0 ప్లస్ ఇది మొత్తం వదిలేయాలి కదా. బేసి కారకాలలో సరికారణాంకాల మొత్తం వదిలేస్తే బేసి సంఖ్య ఏంది? 5 ఒకటే మిగిలింది కాబట్టి 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 1 ప్లస్ 5 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 31. ఓకే మాస్టర్, క్లియర్? ఓకే, ఇంపార్టెంట్ నోట్ పాయింట్. నోట్ ఏంటిది మాస్టరు అని అడిగితే కారకాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు కారకాల మొత్తము విలువ ఈజ్ ఈక్వల్ టు మొత్తము ఈజ్ ఈక్వల్ టు సరికారకాల మొత్తము సరికారకాల మొత్తం ప్లస్ బేసి కారకాల మొత్తంకు సమానం అవుతుంది. ఓకే మాస్టర్, క్లియర్? కారకాల మొత్తం విలువ ఈజ్ ఈక్వల్ సరికారకాల మొత్తము ప్లస్ బేసి కారకాల మొత్తం విలువ కూడా సమానం అవుతుంది. ఓకే, క్లియర్? ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏం చెప్పుకున్నాం మనము? మొత్తం కారకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు సరికారకాల సంఖ్య ప్లస్ బేసి కారకాల సంఖ్య అని ఇంత ముందుకు 3 కాన్సెప్ట్లు చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ 3 కాన్సెప్ట్లో ఏమొచ్చిందంటే మొత్తం వచ్చింది, అక్కడనేమో సంఖ్య, ఇక్కడనేమో మొత్తం. ఆ సంఖ్యల మొత్తం కనుగొన్నాము, ఇక్కడ అక్కడనేమో ఓన్లీ సంఖ్యలు కనుగొన్నాము. ఓకే మాస్టర్, క్లియర్? ఓకే, ఇప్పుడు చూడండి, కావాలంటే ఇప్పుడు దీనిని వెరిఫై చేసుకుందాం. 31 ప్లస్ 186 ఎంత అవుతుంది? 217కు సమానం అవుతుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్
లాస్ట్ పాయింట్ ఈ కారకాలలో. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఈ కారకాలలో లాస్ట్ పాయింట్, ఈ 3 కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు లాస్ట్ కారకాలలో లాస్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రధాన కారకాల సంఖ్య. ప్రధాన కారకాల సంఖ్యను ఎలా ప్రధాన కారకాల సంఖ్యను ఎలా డిఫైన్ చేయాలి? ఓన్లీ ప్రధాన కారకాల సంఖ్యను డిఫైన్ చేయడం ఎలా చూద్దాం. అంటే ప్రధాన కారకాలు చూసినట్టయితే ఒక ఎగ్జాంపుల్, డైరెక్ట్ దీంట్లో ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఏంటంటే 6 ఘాతము 4 ఇంటూ 8 ఘాతము 6 ఇంటూ 10 ఘాతము 8 ఇంటూ 12 ఘాతము 10 యొక్క ప్రధాన కారకాల సంఖ్య ఎంత అని ఇస్తాడు క్వశ్చన్. ఏమని ఇస్తాడు క్వశ్చను? ఇలా 6 ఘాతము 4 ఇంటూ 8 ఘాతము 6 ఇంటూ 10 ఘాతము 8 ఇంటూ 12 ఘాతము 10 యొక్క ప్రధాన కారకాల సంఖ్య ఎంత అని అడిగాడు క్వశ్చన్ని. మరి ఈ విధంగా అడిగినప్పుడు క్వశ్చన్ని మనకు ఓన్లీ ప్రధాన కారకాల సంఖ్య అడుగుతున్నప్పుడు అంటే సేమ్ ఇంతకుముందుకు మనం ఏ విధంగానైతే రాసుకున్నామో సేమ్ మీకు గుర్తుండాలంటే ఇలా రాసుకోవచ్చు మాస్టరు. క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ C ఇంటూ సో ఇలా రాసుకుంటే మరి ఘాతాలను ఏ విధంగా రాసుకుందామి? PQRలుగా రాసుకుంటున్నాము. మరి ఈ విధంగా అడిగినప్పుడు మనకు ఎగ్జామినేషన్ పాయింట్లు ఏంటంటే మనకు ప్రధాన కారకాల సంఖ్య అడిగితే P+Q+R+, సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశము డైరెక్ట్. ఎప్పుడు ఇది ప్రధాన కారకాల సంఖ్య అడిగినప్పుడు ఇది మామూలుగా మొత్తము కారకాల సంఖ్య అడిగితేనేమో ఫస్ట్ చెప్పుకున్నాము. ఓకే మాస్టర్, క్లియర్. ఇప్పుడు దీనికి ఆన్సర్ చూద్దాం ఒకసారి సొల్యూషన్. ఇప్పుడు మనకు ఏబిసిలు ఏమనుకున్నాం మనము? ప్రధాన సంఖ్యలు కావాలి. మరి ఇవి ఇప్పుడు ఇచ్చినవి ప్రధాన సంఖ్యలు ఇవి కావు. అంటే ప్రధాన సంఖ్యలుగా ఉండేటట్టుగా మార్చుకోవాలి. అప్పుడు మన కాన్సెప్ట్ అంటే 2 ఇంటూ 3 ఘాతము 4 2 మొల్ల 6 అవుతుంది ఇంటూ నెక్స్ట్ 8 ఏం రాసుకోవచ్చు? 4 ఇంటూ 2 రాసుకోవచ్చు. ఇప్పుడు ఓల్డ్ ది పవర్ లేదంటే డైరెక్ట్ 2 క్యూబ్ కూడా రాసుకోవచ్చు. 2 క్యూబ్ ఓల్డ్ ది పవర్ 6 ఉంది. నెక్స్ట్ ఇంటూ 2 ఇంటూ 5 ప్రధాన సంఖ్యలు ఘాతము 8 ఇంటూ 6 నేను రాసుకోవచ్చు. 4 ఇంటూ 3 కూడా రాసుకోవచ్చు. 10 3 12. ఓకే మాస్టర్, క్లియర్. ఓకే, ఇప్పుడు దానికి డివైడ్ చేయాలి. 2 పవర్ 4 అవుతుంది ఇంటూ 3 పవర్ 4 అవుతుంది ఇంటూ క్యూబ్ 8 అంటే ఇక చూడండి ఏ పవర్ m హోల్ పవర్ m అంటే ఏ పవర్ m అని రాసుకుంటే 3 6 18 అంటే 2 ఘాతము 18 ఇంటూ నెక్స్ట్ 2 పవర్ 8 ఇంటూ 5 ఘాతము 8 ఇంటూ ఇక్కడ 4 అనేది ప్రధాన సంఖ్య కాదు. మరి 4ని ప్రధాన సంఖ్య ఏదైనా రాసుకుంటాం 2 స్క్వేర్గా రాసుకుంటాము. కాబట్టి 2 స్క్వేర్ అంటే 20 అంటే 2 ఇంటూ 10 20 ఇంటూ 3 పవర్ 10. ఓకే మాస్టర్, క్లియర్. ఓకే, ఇప్పుడు చూడండి ఓన్లీ ప్రధాన సంఖ్యలు భూములుగా రాసుకోండి. 2 3 5 ఉంది ప్రధాన సంఖ్యలు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మాస్టరు అంటే భూములు సమానం అయితే ఘాతాలని కూడుతున్నాం. 2 భూమిగా ఉండేటి ఉన్న ఘాతాలని కూడాలి. 2 భూమిగా ఉన్నాయి చూసుకోవాలి, వాటిపైన ఘాతాలని కూడాలి. అంటే 4 8 22 22 8 30 30 ప్లస్ 20 ఎంత? 30 ప్లస్ 20 50 2 ఘాతం 50. నెక్స్ట్ 3 చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇంకేమైనా ఉందా? లేదు. కాబట్టి 4 ఇక్కడ 10 ఉంది అంటే 14. నెక్స్ట్ 5 చూసుకోండి ఒకసారి, 5 ఒక్కనే ఉంది. 5 ఘాతం ఎంత ఉంది? 8 ఉంది. ఈ విధంగా ఉంది. మరి ఇప్పుడు ప్రధాన కారకాలు అడిగిన సంఖ్య మనకు ప్రధాన కారకాలు అడిగాడు కాబట్టి మనకు కావాల్సింది ప్రధాన కారకాల సంఖ్య. ప్రధాన కారకాల సంఖ్య ఎంత? 50 ప్లస్ 14 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మాస్టర్? మనకు చూడండి ఇక్కడ 8 ప్లస్ 14 ఎంత అవుతుంది అంటే 22. 22 ప్లస్ 50 72 ప్రధాన కారకాల సంఖ్య అవుతుంది ఇచ్చిన క్వశ్చన్కి.
ఓకే మాస్టర్, క్లియర్? ఓకే, ఇది కారకాల యొక్క మనకు 7 మెథడ్లో చెప్పుకోవడం జరిగింది. మొదటివి 3 ఏంటివి? కారకాల సంఖ్యలు. రెండవ 3 ఏంటివి? కారకాల మొత్తములు. మరి లాస్ట్ది ఏంటిది? ప్రధాన కారకాల సంఖ్య. ప్రధాన కారకాల సంఖ్య అని చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియో మొత్తం మీరు విన్నారు కాబట్టి ఖచ్చితంగా 100% మనకు ఎస్ఐ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏ దాంట్లో అయినా 2 జాబ్స్లలో మనకు వచ్చే బిట్ మాత్రం ఒక్కటి కూడా 100% బిట్ మిస్ కాదు ఈ టాపిక్ నుంచి వస్తే మాత్రము. ఓకే మాస్టర్, క్లియర్? మరిన్ని వీడియోస్ కోసము మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు మరి మేము అందుబాటులో ఉంటాము. మరి ఇంతకన్నా ఎక్కువగా మనకు డెఫినెస్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ.